అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. రీసెంట్గా మనకు 2 days బ్యాక్ ఏదైతే వచ్చిందో ఎల్డీసీఈ ఎగ్జామ్ ఎంటీఎస్ టు లోయర్ డివిజనల్ క్లర్క్ అండి. ఎల్డీసీ ఇన్ పోస్టల్ అకౌంట్స్ ఆఫీస్ ఏదైతే సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ డిఏపి, డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ పోస్టల్. నౌ ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ పోస్టల్ అకౌంట్స్ ఆఫీస్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ సర్కిల్లో ఉంటుంది. ఇన్ దట్ ఎల్డీసీ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి అప్లికేషన్స్ ఆర్ బీయింగ్ కాల్ ఫర్ అండి. దట్ ఈస్ ద నోటిఫికేషన్ ఇష్యూడ్. ఇది ఏదైతే ఉందో బట్ దిస్ పర్టైన్స్ టు ఓన్లీ తెలంగాణ సర్కిల్ అండి. తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి ఏదైతే డిఏపి ఆఫీస్, ఇప్పుడు ఏదైతే మనం పోస్టల్ అకౌంట్స్ ఆఫీస్ అంటున్నామో అక్కడ ఉన్నటువంటి దానికి ఎల్డీసీ పోస్టులను ఫిలప్ చేయడానికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. ఫర్ దిస్ ఓన్లీ ఎంటీఎస్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎంటీఎస్, ఎవరైతే ఎంటీఎస్గా పనిచేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హత కలిగి ఉన్నారండి. ఓన్లీ ఎంటీఎస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఏదైతే ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారంటే 2 years ఆఫ్ సర్వీస్ ఇన్ ఎంటీఎస్ క్యాడర్. ఎంటీఎస్ క్యాడర్లో మీరు 2 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. యాజ్ ఆన్ 1/1/2025 January 1, 2025 రోజుకు మీరు ఎంటీఎస్ క్యాడర్లో 2 సంవత్సరాల సర్వీస్ పూర్తయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆల్ ది అఫీషియల్స్ who are working in MTS cadre, that too who have completed 2 years of service as on 1/1/2025 are eligible to apply for this post, that is LDC post. తర్వాత క్వాలిఫికేషన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ అండి. దట్ ఈస్ క్వాలిఫికేషన్ ఈజ్ 12th class, దట్ మీన్స్ ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, 2 years సర్వీస్ ఉండాలి యాజ్ అన్ 1/1/2025. దట్ ఈస్ ఎంటీఎస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఈజ్ 26th September 2025, 26/9/2025, and then date of exam will be conducted on 25th of October 2025. 25th of October 2025. This is ప్రియాంబుల్ అండి. వాట్ ఈస్ దిస్? చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏంటి సార్ ఈ ఎగ్జాము అదని. ఎంటీఎస్ టు ఎల్డీసీ అండి. ఎల్డీసీ అనేది మనకు ఎంటీఎస్ కంటే క్యాడర్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ పోస్ట్ మ్యాన్ కంటే జస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇది ఎల్డీసీ అనేది అకౌంట్స్ ఆఫీస్లోనే ఉంటాయండి. గతంలో మనకు ఎస్బీసీఓలో కూడా ఎల్డీసీ అలా ఉండేది, యూడీసీ అది ఇప్పుడు లేదు, ఓన్లీ పిఏ ఎస్బీసీఓ అంటున్నారు. ఇన్ ద సేమ్ మేనర్ వీళ్ళకి మాత్రమే ఉందండి. ఇక నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు ఎగ్జామినేషన్ పేపర్స్ ఎన్ని ఉంటాయి, డీటెయిల్స్ ఏంటి, వాట్ ఈస్ ద సిలబస్, ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ.